ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా జాగ్రత్త. ఈ రోజు మీ జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని బయట పెట్టబోతున్నాను. మరియు మేషరాశి వారు ఈ రోజు ఊరు వాడ మొత్తం బంధనము అవుతుంది. అవును స్నేహితులారా, ఈ శబ్దం మీ అంతరాత్మ వరకు వెళ్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ మహాపరివర్తన కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అదృష్టపు పుస్తకాన్ని తిరగరాయబోయే ఒక మార్పు ఇది. ఆగండి. ఒక క్షణం కోసం మీ ప్రతి పరుగును, ప్రతి చింతను, ప్రతి శబ్దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయండి. కొంచెం కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో నా మాట అయితే వినండి. నేను మీకు చెప్పబోయే విషయం మీకు 440 ఓట్ల షాక్ ఇస్తుంది. మీ సృహ తప్పేలా చేస్తుంది. మరియు మీ కాళ్ల కింద భూమి కదిలేలా చేస్తుంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, మేషరాశి జాతకుల తలరాత మారబోయే సమయానికి సంకేతం. ఈ మార్పు మీ ఊహకు కూడా అందని రీతిలో ఉండబోతుంది. మేషరాశి స్నేహితులారా వినండి. మీరు కేవలం ఒక రాశి మాత్రమే కాదు, మీరు సాక్షాత్తు అగ్నితత్వానికి, ధైర్యానికి మరియు బ్రహ్మాండంలోని అజేయమైన శక్తికి ప్రతీక. మీ రాశి అధిపతి కుజుడు అనగా మంగళుడు, సాక్షాత్తు సేనాధిపతి. మరియు ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో గత కొన్ని ఏళ్లలో ఎన్నడూ ఏర్పడని ఒక మహా సంయోగం ఏర్పడుతుంది. 3 మహాశక్తివంతమైన గ్రహాలు రాహువు, కుజుడు మరియు శని, ఈ ముగ్గురు ఒకేసారి మీ జీవితం వైపు చూస్తున్నారు. ఈ శక్తి నడిచినప్పుడు పేదవాడిని కూడా రాజుని చేయగలదు. మరి ఒకవేళ ఏదైనా రాజు చిన్న పొరపాటు చేసిన కనురెప్పపాటులో అతన్ని రోడ్డు మీదకు తెచ్చేయగలదు, పేదవాడిని చేయగలదు. మరి స్నేహితులారా, ఒకవేళ మీరు నా ఈ పూర్తి మాటను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు మారిపోతారు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ మీరు దీనిని ఒక మామూలు సాధారణ వీడియోగా భావించి వదిలేస్తే, అది మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద తప్పని అర్థం చేసుకోండి. క్షమించరాని తప్పవుతుంది. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీ అదృష్టానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం జరుగుతుంది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను మీకు దారి చూపిస్తున్నాను మరియు నేను మీకు ప్రేరణనిస్తున్నాను. ఈ విషయాలను అర్థం చేసుకోండి. దీనిని ప్రశాంతమైన మనసుతో వినండి. పూర్తిగా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో జ్ఞానానికి మరియు గురు కృపకు చిహ్నం. అందుకే ముందుగా ఒకసారి వీడియోని లైక్ చేయండి. మరి పూర్తి భక్తి విశ్వాసంతో, నిజమైన శ్రద్ధతో ఓం గ్రం గ్రీం గ్రౌ సం గురువే నమః లేదా ఓం సాయిరామ్ అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో రాయండి. గురుగ్రహం అనగా బృహస్పతి అనుగ్రహం తోడైతే శని మరియు రాహుల దోషాలు కూడా పటాపంచలైపోతాయి. మీ రాశ్యాధిపతి కుజుడు మీలో ధైర్యాన్ని నింపితే, గురువు దేవుడు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన తలుచుకుంటే మేషరాశి వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీ జీవితంలో ఒక కొత్త శంఖం మొదలవుతుంది. అక్కడ మీరు అపరిమితమైన సుఖం, ధనం మరియు విజయాన్ని పొందుతారు. కానీ ఒకవేళ మీరు చివరి వరకు చూడకపోతే, మీ శత్రువులు మీ కళ్ల ముందే మీ హక్కును, మీ సంతోషాన్ని లాక్కుంటారు. మరి మీరు కేవలం చూస్తూ ఉండిపోతారు. ఈ విషయాన్ని ఎక్కడైనా చాటింపు వేయకండి. నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఇది ఒక అతిపెద్ద రహస్యమైన విషయం. మరియు ఈ రహస్యం మీ స్పృహ తప్పేలా చేస్తుంది. ఈ 24 గంటల్లో మొదటిలోనే ఇలాంటి సమాచారం దొరికినందుకు నేను ఈ రోజు మొత్తాన్ని కూడా అద్భుతంగా మార్చుకోగలను అని మీకు అనిపిస్తుంది. మేషరాశి వారి పౌరుషం, మేధస్సు ఈ రోజు అద్భుతాలు సృష్టిస్తాయి. చూడండి, గ్రహాలు మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే, శని, రాహు మరియు మీ రాశ్యాధిపతి కుజుడు ఈ ప్రభావం మీ జీవిత చక్రంపై కనిపిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడ కనిపిస్తుంది అంటే మీ వ్యక్తిగత జీవితంపై కనిపిస్తుంది. మేషరాశి వారికి కోపం ఎక్కువ. ఆ కోపం వల్ల కొన్ని పెద్ద ఇబ్బందులు రావచ్చు. మీ అహంకారం మీ ఎదుగుదలకు అడ్డు రాకుండా చూసుకోండి. కొన్ని పెద్ద నిర్ణయాలు ఉండవచ్చు, కానీ మరియు దీని అతిపెద్ద ప్రభావం మీ వ్యాపారం మీద, మీ పని మీద, మీ ఉద్యోగం మీద, మీ వృత్తి మీద కూడా పడుతుంది. ఒక పెద్ద అలజడి కూడా జరగవచ్చు. ఒక పెద్ద నిర్ణయం వెలువడవచ్చు. మరియు అవును, ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మేషరాశి వారి నిబద్ధతను శంకించేలా మీపై అబద్ధపు నిందలు అనగా ఆరోపణలు వేయడానికి పూర్తిగా ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని నేను మీకు వివరిస్తాను. కొంచెం సమయం కేటాయించి దీనిని చివరి వరకు జాగ్రత్తగా చూడండి, అది కూడా చాలా జాగ్రత్తగా. మరియు మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్క రహస్య విషయాన్ని పూర్తి బాధ్యతతో చెప్తున్నాను. ముందుగా ఒకసారి దుర్గాదేవికి మరియు గురుదేవుడైన దత్తాత్రేయుడికి కూడా జయకారం కొట్టండి. మేషరాశి వారికి గురుగ్రహం భాగ్యాధిపతి, అంటే మీ అదృష్టాన్ని నడిపించేవాడు ఆ గురువే. ఆయన తన కృపా దృష్టిని ఉంచితే కొండలాంటి సమస్య కూడా దూదిపించలా ఎగిరిపోతుంది. నేను అన్ని విషయాలు మీకు చెప్పగలను మరియు మీరు కూడా జీవితంలో విజయవంతం కాగలరు. నిజమైన మనసుతో జై గురుదేవా అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో రాయండి. మీ పెద్ద పని పరిష్కారం అవుతుంది. ఎప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది, గత కొన్ని ఏళ్ల నుండి మా మేషరాశి వారి జీవితంలో ఇంత అస్థిరత ఎందుకు ఉంది? ఏ కర్మల వల్ల మేము ఈ నిరీక్షణ చేస్తున్నాం
చేస్తున్నాము. డబ్బు వస్తుంది కానీ నిలబడడం లేదు, వెళ్లిపోతుంది. మేము రక్తం ధార పోసి సంపాదిస్తున్నాం కానీ ఇంట్లో రూపాయి పైసా కూడా మిగలటం లేదు. మరి స్నేహితులారా, మీతో ఇలా కూడా జరుగుతుందా? ఇంట్లో రకరకాల ఘర్షణలు జరుగుతున్నాయి. దీని వల్ల మీ స్వభావం పూర్తిగా చిరాకుగా మారిపోయింది. ఎక్కడైతే ప్రేమాభిమానాలు ఉండాలో అక్కడ అకారణంగా శత్రుత్వం వస్తుంది. అసలు ఏ గ్రహం మీ జీవితంలో ఏళ్ల తరబడి అభివృద్ధి రాకుండా చేస్తుంది? ఏ గ్రహం అని అడగకండి, ఏ కర్మలు అని అడగండి. ఇదే నిజమైన విషయం. మనిషి ప్రతిసారి అంటాడు, ఓ భగవంతుడా, నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నేను ఎవరికి ఏ అన్యాయం చేశాను? నేనెవరికి ఏ ద్రోహం చేశాను అని. మేషరాశి వారు లోపల మదన పడే సమయం కూడా ఇదే. కానీ కర్మఫలదాత అయిన శనిదేవ మహారాజు మరియు జ్ఞాన ప్రదాత అయిన బృహస్పతి ఏం చెప్తున్నారో వినండి. ఓ మనిషి, భగవంతుడు ఎప్పుడు నీతో మంచి లేదా చెడు చేయడు. ఆయన కేవలం నీ కర్మల లెక్కను చూస్తాడు. నీ కర్మలే ఈ నిర్ణయాన్ని చేస్తాయి. నీతో మంచి జరగాలో లేదా చెడు జరగాలో మేషరాశి వారు తొందరపాటులో చేసే పనుల వల్ల కర్మలు దెబ్బతింటాయి. నేను మీకు ఇప్పుడు ఒక పెద్ద హెచ్చరిక ఇవ్వబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీరు తెలిసి తెలియక ఎవరి మనసునైనా నొప్పించారా? మీ అహంతో ఎవరి హక్కునైనా లాక్కున్నారా? హక్కును లాక్కొని తింటున్నారా? ఏ పని అయితే మీరు చేయకూడదో ఆ పని చేస్తున్నారా? అయితే కొంచెం ఆగండి. కర్మలకు పరీక్ష జరుగుతుంది. కర్మల పరీక్షల్లో ఫెయిల్ అవ్వకండి, లేకపోతే జీవితంలో ఫెయిల్ అయిపోతారు. అవును స్నేహితులారా, ఒక్కోసారి మనం ఏదైనా తప్పు పని చేయబోతున్నప్పుడు మనసులో ఒక భావన కలుగుతుంది, ఒక అంతరాత్మ స్వరం వస్తుంది. అది మనతో ఇలా చెప్తుంది, ఈ పని చేయకు, ఈ పని నీకు తగదు, ఇది మురికి పని, ఇది నీలాంటి వీరుడికి తగదు, దీని వల్ల నీ గౌరవం పోతుంది, అంతా మట్టిలో కలిసిపోతుంది అని. అయినా కూడా డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం లేదా ఆవేశంలో మనం ఆ తప్పు పని చేస్తాం. మరి సరిగ్గా అక్కడే మీరు చాలా పెద్ద దుష్భావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కర్మల పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు మరియు తర్వాత కాలపురుషుడు మిమ్మల్ని దండించడానికి అనగా శిక్షించడానికి సిద్ధమవుతున్నారు. మరియు అప్పుడు మీరు అంటారు, నా అదృష్టం బాగోలేదు అని. అవును స్నేహితులారా, అదృష్టం బాగోలేదు కాదు, కర్మలు బాలేవు. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో వికాసం అనగా అభివృద్ధి అయినా లేదా వినాశనమైన ఈ 5 విషయాలపై ఆధారపడైతే ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేవి అశుభ కార్యాలు. ఇవి మీరు చేయకూడదు. వీటి వల్ల జీవితంలో వినాశనం వస్తుంది. ముఖ్యంగా మేషరాశి వారు తమ ఆవేశానికి లోనై ఏ పని చేయకూడదు. మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఒక సంకల్పం తీసుకోండి, ఇకపై తప్పు దారిలో నడవను అని. మొదటిది అబద్ధపు అహంకారం మరియు యజమాని అనే భ్రమ. మేషరాశి వారికి నేను అనే భావన ఎక్కువ. ఎప్పుడైతే మనిషికి ఈ గర్వం కలుగుతుందో, ఈ ఇల్లు నేను కట్టాను, ఈ డబ్బు నేను సంపాదిస్తున్నాను మరియు ఇదంతా నాది అని. కానీ వాస్తవానికి భగవంతుడే ఇచ్చేవాడు. మనది అంటూ ఏమీ లేదు, అంతా ఆయనదే. కొన్ని రోజుల వరకు నా దగ్గర ఉంటుంది, తర్వాత నీ దగ్గరకు వస్తుంది, తర్వాత మరొకరి దగ్గరికి వెళ్తుంది. మరియు ఇదంతా కూడా ఇచ్చేది ఆయనే, తీసుకునేది కూడా ఆయనే. తనను తాను ఎప్పుడు గొప్పగా భావించకూడదు. ఒక గురువు ముందు శిష్యుల్లా వంగి ఉండాలి. కేవలం భగవంతుడి శరణలో ఉండి తనను తాను ఒక నిమిత్తం అనగా మధ్యమంగా భావించాలి. ఎంత పెద్ద విజయం వచ్చినా సరే ఇది మీ పరీక్ష. ఇందులో ఎప్పుడు ఫెయిల్ అవ్వకండి. మేషరాశి వారికి నిరంబరత వారికి శ్రీరామ రక్ష. అబద్ధానికి తోడుండడం మరి నిజాన్ని తొక్కేయడం ఇది కూడా జీవితంలో చాలా పెద్ద పొరపాటు. అబద్ధానికి సపోర్ట్ చేయడం. మీకు నిజం తెలిసినప్పుడు కూడా మీరు అబద్ధానికి తోడుగా ఉంటే, మీరు మౌనంగా ఉంటే లేదా అబద్ధం పక్షాన నిలబడితే ప్రకృతి దీన్ని అన్నిటికంటే చెడుగా భావిస్తుంది. ఇది వినాశనం వైపు మీ మొదటి అడుగు అవుతుంది. అందుకే జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే, మీరు ఒకరికి తోడుగా ఉండవలసి వస్తే, మరియు ఒక పక్షం నిజం ఒక పక్షం అబద్ధం అయితే మరియు మీకు అసలు విషయం తెలిస్తే ఏ పరిస్థితుల్లోనూ కూడా మీరు అబద్ధానికి తోడుండకండి, నిజానికే తోడుండండి. ఒకవేళ మీ వారు ఎవరైనా కోపగించుకున్నా సరే ఒకసారి ఇది చేసి చూడండి. తరువాత మీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. దైవ బలం మీపై చాలా ప్రసన్నమవుతుంది. ప్రకృతి మిమ్మల్ని పరీక్షల్లో పాస్ చేస్తుంది. గురుదేవుడు మీపై అమృత వర్షం కురిపిస్తారు. శిక్ష ఇచ్చే బదులు మీ జీవితాన్ని ధనధాన్యాలతో నింపేస్తుంది. మరి జీవితంలో మీకు ఎంత సంతోషం లభిస్తుందంటే మీకు మీపైనే నమ్మకం కలగదు. మీరు ఎవరికి తోడుంటారో వారు ఎలాగూ మీకు తోడుగానే ఉంటారు. మీరు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తారో, ఎవరైతే అబద్ధం చెబుతున్నారో వారు కూడా తర్వాత ఒప్పుకుంటారు మరియు మిమ్మల్ని తమ మార్గదర్శిగా భావిస్తారు. అందుకే నా ఈ మాట గుర్తుంచుకోండి. పరిస్థితి మంచిదైనా చెడ్డదైనా నిజం తెలిస్తే అబద్ధానికి తోడుండకండి. మేషరాశి వారికి నైతిక విలువకి ఇది గొప్ప పరీక్ష. తర్వాత విషయం ఇతరులను అవమానించడం మరియు ఎవరైనా కొంచెం చెడు పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, నిస్సహాయంగా ఉన్న వారిని ఎగతాళి చేయడం. మీకు భగవంతుడు
భగవంతుడు శక్తినిచ్చాడు కాబట్టి మీరు దాన్ని గౌరవించాలి. బలహీనులను ఎగతాళి చేయకూడదు. అనగా మన దగ్గర కారు ఉంది, ఎదుటి వారి దగ్గర సైకిల్ ఉంది అని మనం వారిని ఎగతాళి చేయకూడదు. మన దగ్గర 4 అంతస్తుల ఇల్లు ఉంది, ఒకరి దగ్గర గుడిసె ఉంది, ఎలాగా అని వారిని ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే ఇది భగవంతుడి నిర్ణయం. ఒకవేళ మనం వీటిపై జోకులు వేస్తే మనం భగవంతుడిని ఎగతాళి చేస్తున్నట్లే. మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు. ఆ ధైర్యానికి రక్షణ కోసం వాడాలి, కానీ అణచివేత కోసం కాదు. మరియు ఈ రాబోయే 24 గంటల్లో పేదలకు అన్నదానం చేయడం వల్ల మీ పాపాలు తొలగిపోతాయి. ఇతరులను అవమానించకూడదు, పేదరికం మీద నవ్వకూడదు, ఎవరి చిన్న పని మీద నవ్వకూడదు. సరిగ్గా ఇక్కడే కుజుడు మీ ఆత్మవిశ్వాసాన్ని దురహంకారంగా మార్చేస్తారు, విఫలమవుతారు. మరియు తరువాత విషయం వాకుల్లో కఠినత్వం మరియు తప్పుడు మాటలు. మేషరాశి వారికైతే మాట విసురు ఎక్కువ. మీ మాటల్లో మీరు మాధుర్యాన్ని తీసుకురావాలి. ఎవరైతే కఠినంగా మాట్లాడతారో, అరుస్తూ మాట్లాడతారో వారికి ఎప్పుడు మంచి జరగదు. ఎవరైతే మధురంగా ప్రేమతో మాట్లాడతారో వారికి ఎప్పుడు మంచే జరుగుతూ ఉంటుంది. మీ మనసు మరియు మాట అలాగే వచనం ద్వారా ఎవరికి ఏ తప్పు చేయకూడదు. లేకపోతే ఇదే విషయం భవిష్యత్తులో మీ ముందు వచ్చి చాలా బాధను కలిగిస్తుంది. బాధ్యతలను కూడా భారంలా భావించడం. బాధ్యతలను ఎప్పుడు భారంలా భావించకూడదు. అనగా ఒక మహిళ ఇంట్లో వంట చేయడం ఆమె బాధ్యత. ఆమె ఇంట్లో ఉంటే అది ఆమె పని. ఒక పురుషుడు బయటికి వెళ్లి పనిచేసి కుటుంబాన్ని పోషించడం బాధ్యత. దీన్ని ఎప్పుడు భారంలా భావించకండి. దీనిని ఆనందంగా చేయండి, లేకపోతే మళ్లీ శిక్ష లభిస్తుంది. మీకు లభించిన పనిని ఖచ్చితంగా గౌరవించాలి. వాస్తవానికి నిరుద్యోగం చాలా ఎక్కువ ఉందని అందరికీ తెలుసు. కానీ ఎవరి దగ్గరైతే పని ఉందో వారు దానిపై విసుగు చెందరు. మరి ఎవరైతే ఇలా మొదలు పెడతారో అంటే పని భారంలా భావిస్తారో అక్కడే వారి జీవితంలో రాహు ఇబ్బందులు సృష్టించడం మొదలు పెడతాడు. అందుకే ఎప్పుడు మీ పనిని, అది ఎలాంటి పనైనా సరే, మీరు ఏ పని చేసినా నాకు నచ్చిన పని దొరికితేనే నేను సంతోషంగా చేస్తాను అని అనుకోకూడదు. లేదు, మనం ఆ పనిని మన శరీరం యొక్క బాధ్యతను తీర్చడానికి, మన కుటుంబ బాధ్యతలను తీర్చడానికి, మన ఇంటి అవసరాలను తీర్చడానికి చేస్తున్నాం. అది మన అతిపెద్ద డ్యూటీ అనగా బాధ్యత. దానికంటే పెద్ద పుణ్యకారం ఏమీ లేదు. ఏ పని చేసి అయితే మీరు మీ కుటుంబాన్ని పోషిస్తున్నారు, వారి కడుపు నింపుతున్నారు, వారి అవసరాలు తీర్చుతున్నారు, దానికంటే పెద్ద పుణ్యం ఏముంటుంది చెప్పండి. మేషరాశి వారి సేవాభావం ఈ కర్మ పరీక్షల్లో మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ పనిని గురుసేవగా భావించండి. కాబట్టి ఇందులో ఎప్పుడు విసుగు చెందకండి లేదా భారంలా భావించకండి. మీరు పుణ్యం చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఖచ్చితంగా చేయవలసిన 5 పనులు ప్రతి పరిస్థితుల్లోనూ చేయాలి. వీటిని కనుక చేస్తే జీవితం బాగుపడుతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీ రాశి వారికి చాలా అవసరమైన పనులు. ఇవి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. మొదటిది ధన్యవాదాలు తెలపడం. ఇది అతిపెద్ద శుభకర్మ. మీకు ఏదైతే లభించిందో దాని కోసం ధన్యవాదాలు తెలపండి. మీరు ప్రతిక్షణం తీసుకునే శ్వాస కోసం దేవుడికి థాంక్స్ చెప్పండి. భోజనం చేసిన తర్వాత దేవుడికి ధన్యవాదాలు తెలపండి. ఓ దేవుడా, ఇంత మంచి భోజనం ఇచ్చినందుకు నీకు లక్షలాది ధన్యవాదాలు అని. దీని వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. 1 నెల పాటు చేయండి, తర్వాత చూడండి. మరియు తర్వాత విషయం కర్మను మనస్ఫూర్తిగా చేయడం. మీ పనిని పూర్తి మనసుతో హృదయపూర్వకంగా చేయండి. మేషరాశి వారు పని మొదలు పెడితే దాన్ని ముగించే వరకు నిద్రపోకూడదు. మీరు ప్రతి పనిని సార్థకం చేసుకోవాలి. ప్రతి పనిని మనసు పెట్టి చేయాలి. అది మీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా చాలా సార్లు మనం లాభం లేని పనులను తేలికగా తీసుకుంటాం. కానీ ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఎక్కడైతే పనిని వదిలేస్తారో అక్కడే మీకు చాలా లాభం దాగి ఉంటుంది. అందుకే వదలకండి. మేషరాశి జాతకులారా, శ్రమ ఎప్పుడు వృధా పోదు. మీ కష్టానికి కాలం తగిన ప్రతిఫలం ఇస్తుంది. మరియు అలాగే లేదు కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. ఇది మీ జీవితంలో ఒక పెద్ద విషయం. ఇప్పుడు మీరు కొంచెం నో చెప్పి అలవాటు చేసుకోవాలి. నా మాట నమ్మండి. మీరు ఎమోషనల్ అయ్యి నో చెప్పకపోవడం వల్ల జనాలు మిమ్మల్ని పదే పదే వాడుకుంటున్నారు. ఇది నాకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ కోసం మీరు ఏదైనా పెద్దది చేసే సమయం వచ్చింది మరియు ప్రజల కుట్ర నుండి బయటకు వచ్చి మీ పనిని సురక్షితమైన స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. తర్వాత విషయం నిష్కమంగా చెయ్యి కలపడం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే లాభం ఆశించకుండా కొన్నిసార్లు చెయ్యి కలపడం నేర్చుకోండి. ప్రతి చోట స్వార్థం చూపించకండి. లాభం లేకపోయినా పని చేయడం నేర్చుకోండి. ఇందులోనే విజయం దాగి ఉంది. ఇందులో ఆధ్యాత్మిక ఆనందం దాగి ఉంది. ఆత్మకు ఆనందం లభిస్తుంది మరియు ఆత్మ ప్రసన్నంగా ఉంటుంది.
ఉంటుంది. అది పెద్ద పెద్ద పనులను చిటికల్లో పరిష్కరిస్తుంది. మీ పరీక్షల్లో విజయం ఇందులోనే దాగి ఉంది. మీరు స్వార్థం లేకుండా ఎవరికైనా మనస్ఫూర్తిగా తోడున్నప్పుడు, చెయ్యి కలిపి వారితో అడుగులో అడుగు వేసి వారి కష్టాల నుండి వారిని బయటపడేసినప్పుడు. అలాగే తరువాత విషయం పరమపిత పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉండడం, ఆయన తోడును ఎంచుకోవడం. మీరు జీవితంలో ఒక సాధారణ యుద్ధం చేస్తున్నారు. ఒకవేళ మీరు భగవంతుడి తోడును ఎంచుకుంటే, లోకాన్ని పక్కన పెట్టి దేవుడిపై ఆధారపడితే, మీరు కూడా ఆ పరంధాముడి కరుణతో విజేతలుగా నిలుస్తారు. మరియు ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీరు కూడా ఆయనను సారథిగా చేసుకొని మీ జీవిత యుద్ధంలో అతిపెద్ద విజయాన్ని సాధించగలరు. ఎందుకంటే భగవంతుడు మన సన్నిధ్యంలో ఉన్నప్పుడు లేదా మనం భగవంతుడి సన్నిధ్యంలో ఉండి పూర్తి సమర్పణతో పనిచేసినప్పుడు మనం జీవితంలో ఓడిపోము. విజయం చివరికి మనదే అవుతుంది. విజయం చివరకు మీదే అవుతుంది. అలాగే తర్వాత విషయం రాహు గురించి. దీని గురించి తెలియకపోతే మీకు వీడియో చూడడం వల్ల పూర్తి లాభం లభించదు. చూడండి, రాహు ఒక గ్రహం. అది మనిషిని కేవలం 4-5 రోజుల్లోనే కోటీశ్వరుని చేయగలదు. మేషరాశి వారికి రాహు ఇచ్చే యోగం అద్భుతంగా ఉండబోతుంది. ఇది 2 వైపులా ఉండవచ్చు. చాలా చెడ్డగా లేదా చాలా మంచిగా. రాహు యోగం కుదిరినప్పుడు మనిషి రోజు రోజుకు అభివృద్ధి చెందుతాడు. మీరు కేవలం మీ జీవితంలో రాహువు చాలా ఇచ్చి వెళ్లాలని గుర్తుంచుకోండి. ఏదైనా తీసుకెళ్లడం లేదా శిక్ష ఇవ్వడం కాకూడదు. మరియు ఈ రాబోయే 24 గంటల్లో సంతోషాల జాతర జరగవచ్చు. రాహు వల్ల మీ జీవితంలో ఒక దాని తర్వాత ఒకటి సంతోషాలు రావచ్చు. మీ జీవితంలో ఏం జరుగుతుంది వినండి. ఆగిపోయిన డబ్బు మీ దగ్గరికి రావడం మొదలవుతుంది. ఎక్కడైతే మీరు పెట్టుబడి పెట్టి ఉంటే అది పెరిగి మీకు అందుతుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే, ఇంతకు ముందు రాకుండా ఆగిపోయిన డబ్బు, మీరు మర్చిపోయిన డబ్బు స్వయంగా వస్తుంది. ఎవరికైతే ఇచ్చారో వారే స్వయంగా వచ్చి ఇస్తారు. డబ్బు వస్తుంది, జేబు నిండుతుంది. మరియు జేబు నిండినప్పుడు మీ జీవితంలో సంతోషాలు వస్తాయి. ఏదైనా అప్పు మీ తలపై భారంగా ఉంటే అది తీరిపోతుంది. యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడి నుండో ఒక చోట నుండి డబ్బు ఏర్పాటవుతుంది. మరియు చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అప్పు ఈ రాబోయే 24 గంటల్లో తీరిపోతుంది. కానీ ఒక విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండమని నేను హెచ్చరిస్తున్నాను. మీకు వచ్చే ఈ డబ్బును మీరు అనవసరపు పనులకు ఖర్చు చేయడానికి ప్రయత్నించకండి. లేకపోతే వచ్చిన సంతోషాలు వెనక్కి వెళ్లిపోతాయి. వృధా పనులకు డబ్బు ఖర్చు చేయడం అంటే మహాలక్ష్మిని అవమానించడమే. మేషరాశి వారి లక్ష్మీ కటాక్షాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే డబ్బే లక్ష్మి స్వరూపం. అందుకే అనవసరపు పనులకు డబ్బు ఖర్చు చేయడం మానేయండి. పూర్తిగా మానేయండి. చూడండి, జీవితంలో సంతోషాలు ఎలా వస్తాయో, ఎందుకు డబ్బు రాగానే తన అదుపు కోల్పోయామో ప్రతి మనిషికి నేను ఒక చేదు పదాన్ని చెప్తున్నాను. ముందుగా మూర్ఖుడి మార్గంలోకి వస్తారు. కానీ డబ్బు రాగానే ఇంకా ధైర్యంగా వివేకంగా ప్రవర్తించే మనిషి ఈ డబ్బును సరైన చోట ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా సురక్షితంగా ఉంచాలి, ఎక్కువ రోజులు ఎలా ఉంచాలి, డబ్బులు రోజు రోజుకు పెరిగేలా ఏ పని చేయాలి అని ఆలోచిస్తారు. మేషరాశి వారి భవిష్యత్తు వారి ప్రణాళికల్లో ఉంటుంది. మహాలక్ష్మి వారికి చాలా ఆశీర్వాదాలు ఇస్తుంది. మరియు ఆ మనిషి ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాడు. విజయ శిఖరాలకు చేరుకుంటాడు. అప్పుడు ఆయన ఆగడు. ఎవరైనా కాలు లాగినా ఆయన ఆగడు. జీవితంలో ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఎవరి ఆలోచన అయితే ఇలా ఉంటుందో వారు ధనవంతులు అవుతారు. మీ ఖర్చులపై నియంత్రణ నేర్చుకోవాలి. కోరికలను తీర్చుకోవడం ముఖ్యం, కానీ కోరికలు మన భవిష్యత్తును పాడు చేసేవిగా ఉండకూడదు. కోరికలు మన భవిష్యత్తును ఉజ్వలంగా చేసేవిగా ఉండాలి. మన అభివృద్ధి మార్గంలో సహాయపడాలి తప్ప మన వినాశనం వైపు తీసుకెళ్లకూడదు. మేషరాశి వారికి ఈ రాబోయే 24 గంటల్లో ధనయోగం పట్టబోతుంది. మీరు జాగ్రత్త వహించాలి. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకోవాలి. మీ ధర్మపత్ని, మీ ఇంట్లోని పిల్లలు, మీ ఇంట్లోని పెద్దలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. వృధా ఖర్చులు ఆపేయాలని అందరూ కలిసి నిర్ణయించుకోవాలి. పని కోసం ఏదైనా ఖర్చు చేయండి, సంతోషంగా ఉండండి, కానీ వృధా ఖర్చులకు డబ్బు పెట్టకండి. ఇంట్లోని కూర్చొని ఒక సామూహిక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనం వృధా ఖర్చులు చేసినప్పుడు అవసరమైన వస్తువులను తరువాత తీసుకోలేము. అవసరమైన సమయంలో డబ్బు కొరత వస్తుంది. మహాలక్ష్మి కోపిస్తుంది. మేషరాశి వారి కుటుంబ సౌఖ్యం మీ పొదుపు మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ రోజున పసుపు రంగు బట్టలు ధరించండి లేదా పసుపు రంగు వస్తువులు దానం చేయడం మీకు శుభప్రదం. మరియు డబ్బు రాగానే మనం అనవసరపు తిండి తింటే డబ్బు పోవడమే కాకుండా ఆరోగ్యం కూడా పోతుంది. ఆరోగ్యం పోతే అంతా పోయినట్లే. కాబట్టి ఈ విషయాలను గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోండి, భగవాన్ భోలేనాథుడు మీ రాశ్యాధిపతి కుజుడు మరియు జ్ఞాన గురువైన బృహస్పతి మీపై ప్రసన్నంగా ఉన్నారు. మీరు కేవలం పరీక్షల్లో విజయం సాధించండి. ఏవైతే చేయమని చెప్పానో అవి చేయండి. ఏవైతే చేయవద్దు అన్నానో వాటికి దూరంగా ఉండండి. మీ జీవితంలో విజయం రావడం ఖాయం. మీకోసం మంచి యోగాలు కనిపిస్తున్నాయి. విజయ మార్గంలో ముందుకు వెళ్తారు మరియు భగవాన్ భోలేనాథుడు మరియు సాయి సమర్థులు మీ అందరికీ మేలు చేయాలి. మరియు స్నేహితులారా, మేషరాశి వారి ఈ రోజున రాహు, శని మరియు కుజుడి తీవ్ర ప్రభావం నుండి బయటపడి అఖండ విజయాన్ని, ధనలాభాన్ని పొందడానికి పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు చెప్పబోతున్నాం. ఈ పరిహారాలు మీ జీవితంలోని అడ్డంకులు తొలగించి అదృష్టాన్ని మీ తలుపు తట్టేలా చేస్తాయి. మరియు మేషరాశి అధిపతి కుజుడు, ఆయన అనుగ్రహం ఉంటేనే మీకు ధైర్యం, విజయం లభిస్తాయి. మరియు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే మంగళవారం నాడు హనుమంతుడికి సింధూర పూజ చేయించండి. అలాగే మరి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి నుదుటిపై పసుపు లేదా చందన తిలకం దిద్దుకోండి. అలాగే గురువారం సాయంత్రం శివాలయంలో ఉన్న దక్షిణామూర్తి వద్ద నెయ్యితో దీపం వెలిగించండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే సాయిబాబా లేదా దత్తాత్రేయ పూజ. గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్లి శనగపిండి లడ్డూలు లేదా పసుపు రంగు పండ్లను నైవేద్యంగా పెట్టి పేదలకు పంచండి. మీ కర్మ ఫలాలను సరిచేసే ఆకస్మిక ధనలాభం కలగడానికి ఈ పరిహారం చాలా ముఖ్యం. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.